బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక కార్తిక్ అలాగే దీప శివనారాయణ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలోకి కాంచన, దీప ఆగు అని వెనకాలనే ఇక అత్త ఎందుకు ఆగమంటున్నావు? అవును, ఇక నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అత్తయ్య, అవును, నువ్వు రోజుకూరలా మాట్లాడుతున్నావు. నీలో నువ్వే ఎందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు. ఆ ఇంటికి వెళ్తే ఇంకా నీలో ఆవేదన పెరుగుతుంది తప్ప తగ్గదు. నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమవుతుందన్న భయంతో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. అమ్మా, అవునరా, చూడు, నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీకెంత హక్కు ఉందో నాకు తెలీదు. కానీ ఆ బిడ్డ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నానురా. ఆ బిడ్డకి ఏదైనా అయితే నేను తట్టుకోలేనురా. ఇప్పటికే నా జీవితంలో ఏదైనా సంతోషం మిగిలిందంటే అది మాత్రమే. అందుకే చెప్తున్నాను, దీప ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని వెనకాలనే ఇక దీప, అత్తయ్య, నేను అక్కడికి వెళ్ళాలి. సుమిత్రమ్మ గారికి ఇప్పుడు ఆరోగ్యం కూడా బాలేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో కూడా తెలీదు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సింది అని వెనకాలనే ఇక కార్తీక్, అమ్మా, దీప పక్కన నేను ఉంటాను కదా, దీపకేమీ కాదు. దయచేసి నువ్వు ఈ విషయాన్ని పెద్దది చేయమాకమ్మా. అత్తకి టైం అయ్యాక దీప ఆ ఇంటికి వెళ్ళదు, సరేనా అని వెనకాలనే, సరే, దానికైతే నేను ఒప్పుకుంటాను అని కాంచన అంటుంది. ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా బండి మీద వెళ్తూ ఉంటారు. ఇక దీప, బావా, మనం ముందు హాస్పిటల్కి వెళ్దామా లేదంటే ఇంటికి వెళ్దామా? లేదు దీపా, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అవును, ఒకసారి హారిక గారితో శౌర్య గురించి మాట్లాడాలి. శౌర్య బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ని కూడా ఆమెకి చూపించాలి. అందుకే ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇదే మనకి మిగిలిన చివరి అవకాశం కదా బావా. అవును, ఇది తర్వాత మనం ఏమీ చేయలేము అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇక దీపా కార్తిక్ అయితే డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు. ఇక హారిక అయితే కార్తిక్ దీపని చూస్తుంది. కార్తిక్, మీకు చెప్పాను కదా, మళ్ళీ హాస్పిటల్కి వచ్చారేంటి? డాక్టర్, మీరు చెప్పాక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటది? దీప కడుపులో బిడ్డని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుందా అని వెనకాలే, లేదు డాక్టర్, నాకు ఒక కూతురుంది. నా బ్లడ్ శాంపిల్స్ ఎలా అయితే మా అమ్మకి మ్యాచ్ అయ్యాయో అలాగే దీప బ్లడ్ శాంపిల్స్ కూడా శౌర్యకి మ్యాచ్ అయినాయి. అంటే శౌర్య బోన్ మ్యారో మా అత్తకి ఇవ్వచ్చు కదా అని వెనకాలే, తప్పకుండా కార్తిక్, 100% శౌర్య బోన్ మ్యారో సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది. అందుకే మేము నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా కార్తీక్, అలా అయితే సుమిత్ర గారిని మనం కాపాడచ్చు. దీప కడుపులో బిడ్డకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అని వెనకాలనే, మరి పాపేది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఒక మనిషితో శౌర్యని అక్కడికి తెప్పిస్తాడు. నాన్న, నన్ను ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకేమైంది అని వెనకాలనే, ఏం లేదమ్మా, డాక్టర్ నీకు చిన్న చెకప్ చేస్తారంట, అంతే. అవునా నాన్న అని చెప్పేసి శౌర్య అయితే ఇక లోపలికి వెళ్తుంది. ఇంతలోకి దీప, పవా, శౌర్యకి ఏం కాదు కదా? దీప, హారిక గారు చెప్తున్నారు అంటే ఏం కాదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి హారిక అక్కడికి వస్తుంది. కార్తీక్, శౌర్య బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం. సుమిత్ర గారికి శౌర్య బోన్ మ్యారో ఇవ్వడానికి ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చెక్ చేస్తాం. ప్రాబ్లం లేకపోతే శౌర్య బోన్ మ్యారో సుమిత్ర గారికి ఇవ్వచ్చు అని వెనగాలే ఒక్కసారిగా దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇక హారిక, కార్తీక్, ఇంకొక విషయం నీతో మాట్లాడాలి. ఏంటి ఏంటి హారిక గారు? జోష్న బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు కాసేపట్లో వస్తుంది. అది ఎలా వస్తుందో నీకు నాకు తెలుసు. మరి జోష్న బ్లడ్ శాంపిల్స్ గురించి ఏం చేయమంటావు? డాక్టర్, మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అవును, మ్యాచ్ కాకపోతే మ్యాచ్ కాలేదని చెప్పండి. సరే కార్తీక్ అని చెప్పేసి అంటుంది. ఇక కార్తీక్ అలాగే దీప అయితే శౌర్యని తీసుకొని బయలుదేరుతారు. ఇక శౌర్య, అమ్మా, అసలు నీకేమైంది? నువ్వెందుకంత కోపంగా ఉన్నావు? రాత్రి కూడా ఎందుకు నా మీద అరిచావు అని అంటూ ఉంటే, అమ్మకి కోపం కాదు, అమ్మమ్మకి బాగాలేదు కదా, దానికోసం బాధపడుతుంది అంతే. అవునా? ఇప్పుడు అమ్మమ్మకి నయమైపోతుందా? నీ వల్లే నయమవుతుంది అని కార్తీక్ అంటాడు. అవునా? అవును, అమ్మమ్మకి నువ్వు బ్లడ్ ఇస్తే అమ్మమ్మ బ్రతుకుతుంది. అయితే నేను ఇస్తాను. అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని శౌర్య అంటుంది. ఇక కార్తీక్ దీప శౌర్యని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంతలోకి దశరథ్ అయితే సుమిత్ర గదిలోకి వెళ్తాడు. ఇక సుమిత్ర ఏమో చాలా నీరసంగా ఉంటుంది. సుమిత్ర, నేనంతా నువ్వు భోంచేయలేదు. చూడు, నీ ముఖం ఎలా పీకిపోయిందో. సమయానికి నువ్వు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. ఆ టాబ్లెట్లు కూడా వేసేవాళ్ళు లేకపోయారు నీకు అని అంటూ ఉంటే అప్పుడే దీప అలాగే కార్తీక్ ఇక పైకి వస్తారు. ఇక దీప, ఏంటి ఏంటి అమ్మగారు, మీరు టాబ్లెట్లు వేసుకోలేదా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? టాబ్లెట్లు వేసుకోవాలి కదా, మీరు సమయానికి భోంచేయాలి కదా.
నువ్వు లేకపోతే సుమిత్రని ఎవరు చూసుకుంటారమ్మ దీప అని అంటూ ఉంటాడు. దాంతో కార్తీక్, అదేంటి మావయ్య, ఇంట్లో పారు జోష్న ఉన్నారు కదా, వాళ్ళు పేరుకు మాత్రమే ఉంటారు, కానీ సుమిత్రని చూసుకోవడానికి కాదు అని వెనకాలనే అప్పుడే శివనారాయణ, పారిజాతం, జోష్న కూడా అక్కడికి వస్తారు. ఇక దీప అయితే, అమ్మ ముందు ఈ టిఫిన్ చెయ్యు అని చెప్పేసి ఇక టిఫిన్ తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా దశరథ, చూడమ్మ జోష్న, సుమిత్ర నా తల్లి, నాకు బాధ్యత ఉంటుంది, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నానని చెప్పడం కాదు, బాధ్యత ఉంటే ఇలా దీపలా చూసుకోవాలి. చూడు, దీప సుమిత్రకి నచ్చిన టిఫిన్ని తీసుకొచ్చి మరి సుమిత్రకి తినిపిస్తుంది, బాధ్యతగా ట్యాబ్లెట్లు వేస్తుంది. మా అమ్మ నిన్నంతా భోంచేయలేదే, ఈరోజు ఉదయాన్నే మా అమ్మ కోసం లేచి తనకి నచ్చిన టిఫిన్ చేసి పెడతానే అన్న బాధ్యత నీకుందా చెప్పు అని వెనకాలనే ఇక పారిజాతం, దశరథ, జోష్నకి ఇలాంటివన్నీ అలవాటు లేవు కదా. లేవు లేవు పిన్ని, కానీ సుమిత్ర పరిస్థితి గురించైనా ఆలోచించి కూతురుగా జోష్న చేయాల్సింది చేయాలి కదా. ఒక్కొక్కసారి జోష్న నిజంగా నా కన్న కూతురన్న అనుమానం కూడా వస్తుంది నాకు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక వెంటనే జోష్న, బాగుంది డాడీ, ఈ దీప మీ అందరినీ మాయ చేసేసింది, అందుకే దీప మాయలో పడి మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు, మీకు ఏదో ఒక రోజు నా వాల్యూ తెలుస్తుందిలే అంటూ జోష్న కోపంగా వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, దశరథ, జోష్న గురించి తెలిసిందే కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు, అది కాదు నాన్న. ఏమండి, దానికి నా గురించి దాన్ని మీరెందుకు తిడుతున్నారు, జోష్నది చిన్న పిల్లల మనస్తత్వం, దానికి కోపం వస్తే అంత ఈజీగా మారదు, దాన్ని ఏమనకండి నా గురించి అని వెనకాలే సుమిత్ర ఇప్పుడు కూడా తన కూతురు గురించి ఆలోచిస్తుంది, కానీ జోష్నకి అది అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే కోపంగా వెళ్ళిపోతుంది. దాంతో పారిజాతం, ఒసే ఇదంతా నీ వల్లేనే, నేనేం చేశాను గ్రాని, అవును ఆ డాక్టర్ ఎవరో నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదు అని చెప్పాల్సిన అవసరమే లేదు, నువ్వు చేసే చేష్టలు నీ పనుల వల్లే అందరికీ అర్థమవుతుందిలే గ్రాని. అవునే, దశరథ అన్న మాట నిజమే కదా, కనీసం సుమిత్రని పెంచిన తల్లిగానైనా చూసి ప్రేమను చూపించచ్చు కదే, ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఒసేయ్, అవును గ్రాని, ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఈరోజు నీ పని అయిపోయినట్టేగా గ్రాని, నేను దొరికితే నువ్వు కూడా దొరుకుతావు, ఆ విషయాన్ని మర్చిపో మాకు. మర్చిపోనే, కానీ ఒక్క విషయం చెప్పనా, నేను దొరికినా బాధపడను, ఎందుకంటే నేను అన్నీ చూసేసిన దాన్నే. గ్రాని, నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా, భయపెట్టాలని కాదే, ఇదంతా నీ వల్ల జరిగింది. ఇప్పటి వరకు నేను నిన్ను ఇంటి వారసులను చేయాలి అనుకున్నాను, కానీ నువ్వు చేసిన తప్పులు, నీ పొరపాట్ల వల్లే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. దీని నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నీ ఇష్టం, ఇక నాకు మాత్రం దీనికి సంబంధం లేదు అని చెప్పేసి అంటుంది. ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్, ఏంటి పెద్ద మేడం, మీలో మీరు తెగ కంగారు పడుతున్నారు, ఆ కంగారుకి ఆ టెన్షన్కి ఇక సమాధానం కాసేపట్లో దొరికిపోతుందిలే అని వెనకాలే ఒక్కసారిగా జోష్న, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అదే గురువుగా చెప్పారు కదా, సాలిగూడులో చిక్కుకొని విలవెల్లాడుతున్నావు, ఆ గూడు నుంచి బయటపడే సమయం వచ్చింది అని అదే చెప్తున్నాను. ఏంటి బావా దానికి అర్థం, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావంట కదా, దాని రిపోర్ట్ తీసుకొని హారిక గారు ఇంటికే వస్తానన్నారులే, ఇక అత్తని నువ్వే కాపాడుకుంటావు, ప్రాబ్లం ఏముండదులే జోష్న అని అంటాడు. ఇక జోష్న బావని చూస్తుంటే ఖచ్చితంగా బావకి నిజం తెలిసిందనే అనిపిస్తుంది, ఆ రిపోర్ట్లో ఏముంటుందో కూడా నాకు తెలుసు, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని జోష్న ఇక వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి జోష్న అయితే గబగబా పైకి వెళ్తుంది. ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. దీప, జోష్న ఖచ్చితంగా ఇంట్లోంచి పారిపోవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది, జోష్నని ఎక్కడికి వెళ్లకుండా మనమే చూసుకోవాలి. సరే బావా అని దీప అంటుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే దశరథ హాల్లో కూర్చుంటారు. ఇక దీప వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇంతలోకి జోష్న వెనక కిటికీలోంచి ఇక బ్యాగ్ తీసుకుని పారిపోతూ ఉంటే ఒక్కసారిగా దీప, పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, వెనక కిటికీలోంచి ఎవరో దొంగ ఇంట్లోకి దూరుతున్నాడు, సౌండ్ వస్తుంది అని వెనకాలనే దశరథ అలాగే శివనారాయణ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక కార్తీక్ కూడా వెళ్తాడు. వెళ్ళేసరికి జోష్న అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా జోష్నను చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న, డాడీ, తాత, బుద్ధుందా నీకు, అసలు నువ్వు మనిషివేనా డాడీ, లేకపోతే నీకు రాత్రి చెప్పాను, మీ తల్లిని నువ్వే కాపాడుకోవాలి, సుమిత్ర మీద నీకు బాధ్యత లేదని,
కానీ ఒక్కసారైనా మా మాట వింటున్నావా? ఇప్పుడు కూడా సుమిత్రకి ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందన్న భయంతో పారిపోతున్నావు. నీ తల్లి ప్రాణాలు నువ్వే తీయాలని చూస్తున్నావు కదా. అది కాదు డాడీ. నోర్బై, ఇక నువ్వేమీ మాట్లాడద్దు. నాన్న చూసావా నాన్న, నేను ఎంత దౌర్భాగ్యున్నో. ఇలాంటి కూతురునా నేను కన్నది. ఇలాంటి కూతురు కోసమా సుమిత్ర తన ప్రాణాలకి తెగించి మరి జోష్నని కన్నది. ఇలాంటి కూతురు కోసమా అని వెనకాలే ఇక జోష్న ఒక్కసారిగా ఇదంతా ఈ దీపా బావ వల్లే అని అనుకుంటూ ఉంటే ఇంతలో పారిజాతం, దశరథ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును పిన్ని, ఒక్కొక్కసారి దీపని చూస్తే దీప లాంటి కూతురు నాకెందుకు లేదా అని బాధపడుతున్నాను. జోష్న లాంటి కూతురు నాకెందుకు ఉందని నేను తల దించుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే హారిక అక్కడికి వస్తుంది. దశరథి గారు, మీరు అన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దాంతో హారిక గారు, మీరు దశరథి గారు జోష్న బ్లడ్ శాంపిల్స్ నేను ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్ ఇద్దామని వచ్చాను. దానికి మేమే వచ్చేవాళ్ళం కదా. డాక్టర్ గారు, ఈసారైనా జోష్నది సుమిత్రది బ్లడ్ శాంపిల్స్ మార్చయ్యాయా? దాంట్లో ఎటువంటి పొరపాటు జరగలేదు కదా అని వెనకాలనే దశరథి గారు, నేను మొదటిసారి ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అవుతారు. ఇక కార్తిక్ అలాగే దీప కూడా చాలా సంతోషపడతారు. దశరథ, అదేంటి డాక్టర్ అలా అంటున్నారు? జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ కాకపోవడం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? దశరథ గారు, నేను చెప్పేది 100% నిజం. సెకండ్ టైం మీరు ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ కూడా సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు. అంటే జోష్నకి సుమిత్ర గారికి ఎటువంటి రక్త సంబంధం లేదు. ఈ విషయం నేను నమ్మలేకపోతున్నాను అని వెనకాలనే దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. అప్పుడే సుమిత్ర కూడా ఇక ఈ మాట విని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. సుమిత్ర సుమిత్ర అంటూ అందరూ కూడా సుమిత్ర దగ్గరికి వెళ్తారు. ఇక జోష్న, నేను అడ్డంగా ఇరుక్కుపోయానన్న టైంకి మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది. సరిపోయింది, ఇప్పుడు నేను దీని నుంచి ఎలా బయటపడాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక దీపని, కార్తిక్ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక సుమిత్రని లోపల డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ, ఏంటి దశరథ, జోష్న బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ సుమిత్రకి మ్యాచ్ కాకపోవడం ఏంటి? అసలు కన్న కూతురుది తల్లికి మ్యాచ్ కాకపోవడం ఏంటి? సుమిత్రకి జోష్న కూతురే కదా, ఏమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే పారిజాతం, జోష్న మనం దొరికిపోయామే, ఇక మనం అడ్డంగా దొరికిపోయినట్టే అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హారిక వస్తుంది. దశరథ గారు, సుమిత్ర గారికి వెంటనే ఆపరేషన్ జరగాలి, తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని అనగానే ఒక్కసారిగా దీపా, కార్తీక్, దశరథ, శివనారాయణ షాక్ అవుతారు. ఇక కార్తీక్ అయితే హారిక వైపు చూస్తాడు. ఇక దశరథ, డాక్టర్, ఇప్పుడు నా భార్యకి నా కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అంటున్నారు. వీళ్ళు ఇప్పుడు సుమిత్రకి ఎలా ఆపరేషన్ చేస్తారు అని వెనకాలనే కార్తీక్, నువ్వు అర్జెంటుగా లోపలికి రా అని చెప్పేసి హారిక లోపలికి వెళ్తుంది. ఇక కార్తీక్ అయితే, మావయ్య మీరేం టెన్షన్ పడద్దు, అత్తకేమీ కాదు, అత్తకి ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఇక అక్కడే ఉన్న జోస్న, బావేంటి అంత కాన్ఫిడెంట్గా అత్తకి ఆపరేషన్ జరుగుతుంది అంటున్నాడు? అంటే దీపే కన్న కూతురన్న విషయం బావకు తెలుసా? దీప బోన్ మ్యారో ఇస్తుందా, అందుకే బావ అలా మాట్లాడా అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఇక హారిక, కార్తీక్, శౌర్య బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యాయి, శౌర్య బోన్ మ్యారో కూడా సుమిత్ర గారికి ఇవ్వచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, డాక్టర్ నిజమా? అవును కార్తీక్, వెంటనే నువ్వు శౌర్యని హాస్పిటల్కి పిలిపించు, శౌర్య బోన్ మ్యారోని సుమిత్ర గారికి ట్రాన్స్పరెంట్ చేద్దాము అని వెనకాలనే సరే డాక్టర్ అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక శౌర్యని స్కూల్ దగ్గరికి తీసుకురమ్మని ఎవరికో ఫోన్ చేసి చెప్తాడు. ఇక దీప, బావా అమ్మకి ఏమైంది? ఇప్పుడు అమ్మకేం పర్వాలేదు కదా, బోన్ మ్యారో అమ్మకి శౌర్యది సరిపోతుందంటే దీప, ఇప్పుడే నేను ఫోన్ చేశాను, శౌర్యని కాసేపట్లో ఇక్కడికి తీసుకొస్తారు, అత్తకి ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అని వెనకాలనే అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. కార్తీక్, సుమిత్రకి ఆపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? శౌర్యని ఇక్కడికి పిలిపిస్తున్నాను అంటున్నావేంటి? అది కదా మామయ్య, హారిక గారు ఎవరితో బ్లడ్ మ్యారో అత్తకి ట్రాన్స్ఫరెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారంట, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. ఏంటని వంటుంది, రక్త సంబంధికులు మాత్రమే బోన్ మ్యారో ఇవ్వాలి అని డాక్టర్ చెప్పారు కదా. అవును, కానీ అత్త బోన్ మ్యారో ఎవరికో మ్యాచ్ అయిందంట, ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు, కాసేపట్లో ఆపరేషన్ స్టార్ట్ అయిందంటున్నారు అని వెనకాలనే ఇక దశరథ, దేవుడే ఆ మనిషిని పంపించుంటాడు, సుమిత్రకి ఆ మనిషి రూపంలో నిజంగా ప్రాణం నిలబడుతుందన్నమాట అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది. ఇక కార్తీక్ అలాగే దీప, అమ్మ శౌర్య,
నీకు డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. నువ్వేమీ భయపడకు. మేమందరం ఇక్కడే ఉంటాము. సరేనా? సరే అమ్మా. నానున్నాడుగా నాకేమీ కాదులే అని చెప్పేసి అంటుంది. ఇక శౌర్యనైతే బెడ్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తారు. ఇక ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఇక ఏడుస్తూ ఉంటాడు. దీప, ఎందుకు బావ ఏడుస్తున్నావు? నా కూతురికి ఇలాంటి పరిస్థితి రావటం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శౌర్య బోన్ మ్యారోనైతే సుమిత్రకి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. పారిచేతం జోష్నకైతే ఏమీ అర్థం కాదు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, బావ అలాగే ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దశరథ ఇక ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ శౌర్యని చూస్తాడు. ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్లో ఉన్న శౌర్యని చూసి షాక్ అవుతాడు. ఇక నర్సు బయటకు రాగానే, నర్స్, లోపల ఉన్న పాప తనేనండి, మీ భార్యకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇస్తుంది. తన బోన్ మ్యారోనే సుమిత్ర గారికి పెడుతున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. శౌర్య బోన్ మ్యారో సుమిత్రకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారా? అంటే శౌర్యకి సుమిత్రకి రక్త సంబంధం ఉందా? రక్త సంబంధం కేవలం తన వాళ్ళకు వల్లే వస్తుంది కదా. అంటే దీప సుమిత్రకి రక్త సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా